ఇది మొదటి భాగానికి కంటిన్యూషను, రెండవ భాగం. నవంబర్ 7వ తేదీ ఇంటికి మీరు చూస్తున్నది ఏంజెలికా జిబ్రానా గారి సాక్ష్యం. ఇది మొదటి భాగానికి రెండవ పార్ట్. అంటే మొదటి భాగమును ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇది రెండవ భాగం. నేను చెప్పుతున్నది ఇప్పటి నుంచి రెండవ భాగం. ఈ రెండవ భాగం అర్థం కావాలంటే మొదటి భాగం మీరు చూసినట్లయితే రెండవ భాగానికి అర్థమవుతుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మరి కట్ చేసి పెట్టడం అయితే జరిగింది. అది గమనించవలసిందిగా యూట్యూబ్ ప్రేక్షకుల్ని కోరుచున్నాను. అలాగే ఇంకా రెండవ భాగంలోకి వెళ్ళినట్లయితే, నవంబర్ 7వ తేదీ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక స్వరం వింటున్నాను. ఈరోజు మరణించడానికి సిద్ధంగా ఉండు అని పరిశుద్ధాత్ముడు అలా అంటున్నాడు. నేను ఆయనను చూడగలుగుచున్నాను. ఆయన స్వరం ఎరిగి ఉన్నాను కదా. ప్రభువా, ఈరోజు చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాను. మరలా ఆయన రెండవసారి గొప్ప శక్తివంతమైన స్వరంతో ఈరోజు మరణించడానికి సిద్ధంగా ఉండు అన్నారు. నేను నీవో కావో అని నిర్ధారణకు అలా అన్నాను. కానీ నా ద్వారా నీ చిత్తాన్ని జరిగించు. నీవు ఏదైతే అనుకుంటావో దానికి సిద్ధపడుతున్నా. నేను భయపడినా నాతో నీవుంటావు. నీవు సజీవుడవు అన్నాను. నేను చనిపోతాను అని నీవు చెప్పి పంపిన దైవజనుడు నేను ఇంటికి వెళ్ళకముందే మా ఇంటి వద్ద ఉండాలి అని ప్రార్థించాను. భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగిన దేవుడు నా విన్నపాన్ని మన్నించాడు. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ దైవజనుడు కూర్చుని ఉన్నాడు. మ్యాక్సిమా, నా కుమార్తె ఇంటికి వచ్చింది. అప్పుడు నేను వంటగదిలో ఉన్నాను. నా కుమార్తె దైవ సేవకుడిని చూసి వందనాలు చెప్పింది. దైవ సేవకుడు, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు సిద్ధపడ్డావా? ఈరోజు సాయంకాలం 4 గంటలకు నిన్ను తీసుకుని వెళ్ళనై ఉన్నాడు అన్నాడు. ఆమె అలాగే నిలవబడి ఉన్నది. ఆమె విన్నపము దేవుడు వినడం ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏంజెలికా, సేవకుడు చెప్పిన మాటకు ఆమెన్ అన్నాను. కానీ నాకు చనిపోవాలని లేదు. ఓ దేవా, మరణం అంటే చాలా భయమేస్తుంది అన్నాను. అప్పుడు సేవకుడు అన్నారు, నీ భయము పోవునట్లుగా నేను ప్రార్థిస్తాను అన్నారు. మేము కలిసి ఏకీభవించి ప్రార్థించాము. వెంటనే నా భయము తొలగిపోయింది. భయం స్థానములో ఆనందం వచ్చింది. నాలో నేను అనుకున్నాను, మరణం అనేది మంచిదే, భావబంధాలు తొలగిపోయే స్థితి అని ఆలోచించుకున్నాను. మేమంతా మా ఇంటి వద్ద కలిసి ప్రార్థిస్తుండగా నవ్వడం ప్రారంభించాను. నవ్వుచూ గంతులేస్తూ పాడుచున్నాను. చూసిన వారు విస్మయం చెందారు. మ్యాక్సిమా, నా కుమార్తె ఆనందంతో సంతోషిస్తూ పరవశంతో నిండి భోజనం చేసింది. ఒకవేళ నేను తిరిగి బ్రతకకపోతే మరలా ఈ భోజనం తినే అవకాశం ఉండదు. అందుకే భోజనం ఫుల్గా తింటున్నా అన్నది. ఏంజెలికా, అక్కడ ప్రార్థిస్తున్న వారంతా నవ్వుచూ, మరణం అనే చింత లేకుండా చాలా ఆనందిస్తూ సంతోషంగా ఎలా ఉండగలుగుచున్నావు అని అందరూ అన్నారు. నేనన్నాను, ఎందుకంటే ఆయనను చూడడానికి, ఆయనతో ఉండడానికి వెళుతున్నాను. ఒకవేళ తిరిగి ఈ భూలోకానికి రాకపోవచ్చును. నేను వాడుకునే వస్తువులన్నీ వారికి ఇస్తానని వారితో చెప్పాను. నీవు వాడుకునే వస్తువులు ఇచ్చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగారు. మ్యాక్సిమా, నా కుమార్తె తన వస్తువులన్నీ ప్రార్థనలో మాతో ఏకీభవించిన సహోదరులకు తలొక వస్తువును ఇచ్చింది. నేను ఆమెను, ఇలా ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. నేను ఇప్పుడిచ్చిన వస్తువులు తిరిగి నేను వస్తే నాకు ఇచ్చేయాలి. ఒకవేళ తిరిగి నేను బ్రతకకపోతే మరలా నాకు ఇవ్వనవసరం ఉండదు అన్నాను. ఏంజెలికా, నేను ఈ మాట చెప్పినప్పుడు అమ్మ ఎంత బాధపడిందో గమనించా. కానీ నేను సంతోషించాను. నా ఫోన్, బట్టలు, నేను పడుకునే పరుపులు ఇచ్చేశాను. ఒక షరతుతో ఇచ్చాను. నేను తిరిగి బ్రతకకపోతే వాటిని ఉంచుకోండి.
బ్రతికినట్లయితే తిరిగి ఇవ్వాలి అన్నాను. ఆ మాట అనగానే సంఘస్థులు పడి పడి నవ్వారు. మ్యాక్సిమా, నా కుమార్తె బాగా నిశ్చయంతో నిండి ఉంది, కానీ మరణం అనగానే తల్లిగా నాకు విచారంగా ఉంది. ఎందుకంటే మరణం అనేది సామాన్యమైన సంగతి కాదు కదా. కానీ అంతలోనే నాలో నేను ఆశ్చర్యపోతూ అనుకున్నాను, ఆమె మరణ సమయం ఎలా ఉంటుందో ప్రభువా అని అనుకున్నాను. అయితే మాతోనున్న సంఘస్థులు ప్రార్థిస్తున్నారు. సిస్టర్ గారు రండి ప్రార్థిద్దాము అన్నారు. నాకు కొంచెం పని ఉంది, ముగించగానే వచ్చేస్తాను అన్నాను వారితో. ఏంజెలిక సంఘస్థులు ప్రార్థిస్తూ మధ్య మధ్యలో ఏమవుతుందా అని గమనిస్తూ ప్రార్థిస్తున్నారు. ప్రభువా, నీ చిత్తం చేయుట నాకిష్టము. అయినా నీవు నరుడవు కాదు, మార్పులేని వాడవు, అబద్ధమాడని వాడవు నేనెరుగుదును. నీవు నిజమైన వాడవని, ఒకవేళ నీతోనే నిరంతరం ఉండడానికి తీసుకుని వెళ్ళిపోవుట నాకు మంచిదే. నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను అని నీవు అనుకుంటే తిరిగి బ్రతికించు, సత్యాన్ని చెప్పడానికి సహాయం చేసి నన్ను సిద్ధపరచు, ప్రజలందరికీ మారు మనస్సు ప్రకటించడానికి సహాయం చెయ్యి అని చిన్న ప్రార్థన చేశాను. నేను చేసిన ప్రార్థన గురించి అమ్మకు చెప్పవద్దని పాస్టర్ గారితో అన్నాను. ప్రభువు నిన్ను తీసుకుని వెళ్ళిన తరువాత మీ అమ్మగారితో చెప్తాను అని పాస్టర్ గారు అన్నారు. ఆ సమయంలో నా చుట్టూ గుండ్రంగా అందరూ కూర్చుని ప్రార్థిస్తున్నారు. మ్యాక్సిమా పగలు 3:30 గంటలకు ప్రభువు ఏంజెలికను నూనెతో అభిషేకించమని దైవజనునితో చెప్పారు. మాతో కొంతమంది సహోదరులు కలిసి గదిలోనికి వెళ్ళి 2 నిమిషాలలో ఆమె మెడభాగం నుండి శరీరమంతా నూనెతో అభిషేకించాము. ఆమె నూనెతో పూర్తిగా తడిసిపోయింది. మరణం. ఏంజెలిక, మా అమ్మ మరియు సహోదరి ఫాతిమా నవరటే కలిసి నా శరీరాన్ని నూనెతో అభిషేకించారు. వారు అలా అభిషేకించారో లేదో ఒక విధమైన ముసుగు నా చుట్టూ కమ్మినట్లు నేను గ్రహించాను. అది ఎలా ఉందంటే నా చుట్టూ గ్లాసుతో చేయబడిన పెట్టెవలే ఉంది. ఆ ముసుగు గురించి వర్ణించాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఒకటి మాత్రం చెప్పగలను, అది ఒక కవచంలా ఉంది. అభిషేకించిన వారికే నన్ను ముట్టుట సాధ్యం కాలేదు. మ్యాక్సిమా, మేము అభిషేకించిన తరువాత కూడా అందరము ప్రార్థిస్తూనే ఉన్నాము. ఒకసారి ఎలా ఉందో ఆమె పరిస్థితి చూద్దాం అని చెయ్యి ఆమె మీద ఉంచడానికి ప్రయత్నించగా ఆమెపై చెయ్యి వేయుట సాధ్యం కాలేదు. ఆశ్చర్యంగా ఉంది. మాకు ఒక విధమైన రక్షణ కవచం ఉన్న భావన ఆమె శరీరం చుట్టూ ఉండుట గమనించాము. ఆమె తలభాగం నుండి అరికాలు వరకు 12 అంగుళాలు దూరంలో ఆ విధమైన కవచం ఉండుట చూచాము. అక్కడున్న ప్రతి ఒక్కరూ పరీక్షించి గమనించారు. ఇది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి అనుభవము గతంలో ఎక్కడా జరిగినట్లుగా నేనైతే చూడలేదు. ఓహో, అద్భుతమైనది, దేవుని ద్వారా జరుగుచున్నది అనుకుంటూ అనుభూతి చెందుతూ దేవునిని స్తుతిస్తుండగా ఏంజెలికాను బట్టి నాకు కలిగిన ఆవేదన అంతా పోయింది. ఆ రోజు సాయంకాలమున 4 గంటల వరకు ప్రార్థిస్తూ ఉండగా నా కుమార్తె నేల మీదికి ఒరిగిపోయింది. ఏంజెలిక, మేమంతా ప్రార్థనలోనే ఉన్నాము. నాకు ఊపిరి ఆడడం లేదు. ఊపిరి నేను తీసుకోలేకపోతున్నాను. కడుపులోనే గుండెలో విపరీతమైన నొప్పి వస్తుంది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. శరీరమంతా నొప్పులు పుట్టాయి. నేనైతే శక్తి నెయ్యి ప్రభువా, నొప్పి భరించలేనయ్యా అన్నాను. శక్తి అంతా పోయింది. అదే సమయంలో నా ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. పరలోకం చూడగలిగాను. అక్కడ కోట్ల కొద్దీ దూతలున్నారు. ఆ దూతల నడుమ సూర్యుని కంటే 10,000 రెట్లుగా మెరిసిపోతున్న ప్రభువుని చూశాను. నేను మూల్గుచూ, ప్రభువా, నీవు త్వరగా వస్తున్నావు అన్నాను. మ్యాక్సిమా, ఆమె నేల మీదికి ఒరిగిపోయింది.
జారిపడకుండా పట్టుకునాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఏమాత్రం నిలబడలేకపోవుచున్నది. ఆ సమయంలో ఆమెను ముట్టుకోగలిగాము. ప్రార్థించండి అమ్మా, నాకు బలము లేదు, నొప్పిగా ఉంది అన్నది. ఆమెకు మొదట గుండెలో నొప్పి వచ్చింది, తరువాత కడుపంతా వ్యాపించింది. మేము ప్రార్థించుట మానలేదు, ఆయనను వేడుకుంటూనే ఉన్నాము. ఇంతలోనే దేవుడు ఆమె ప్రాణాన్ని తీసుకున్నాడు. నా జీవితంలో ఎవరు ఎన్నడూ ఏంజెలికా మరణించడం చూడలేదు. కానీ ఒకటి నిజం, నా కుమార్తె వేదనతో చనిపోవడం చూశాను. ఆమె ఆ సమయంలో చెప్పిన చివరి మాటలు మరియు ఊపిరి విడవడం అనేవి మాటలతో వర్ణించలేం. నా చేయి ముఖముపై ఉంచాను. ఆవిరి కనబడుతుందేమో అని అద్దం ముక్కు దగ్గర ఉంచాను, కానీ ఏమీ కనబడలేదు. శరీరం నిశ్చలంగా ఉంది, వేడి తగ్గలేదు, సాధారణ స్థాయిలోనే ఉంది. దుప్పటిని కప్పాను, అంతలోనే శరీరం చల్లబడటం ప్రారంభించింది. చాలా చల్లగా అయిపోయింది. ఆమె వెంట్రుకలు చనిపోయిన వ్యక్తి వెంట్రుకలు వలె అయినాయి. ఐస్ లాగా శరీరం చల్లబడింది. ఏంజెలికా, నా శరీరంలో నుండి ప్రాణం బయటికి వస్తుండగా, మరణిస్తుండగా ప్రభువు వారు పరలోకం నుండి దిగి వస్తున్నారు. యేసయ్య దూతలు సమూహము నా దగ్గరకు వచ్చారు. శరీరాన్ని విడిచి బయటికి వచ్చిన అనుభవాన్ని పొందాను. లోకంలో జీవించి లేను, మరణిస్తున్నాను. ఈ మరణానుభవం చాలా బాధాకరంగా ఉంది. శరీరం నేలపై ఒరిగిపోతుంది. యేసయ్య తన దూతలతో సహా నా దగ్గరకు వచ్చారు. వారి మధ్యలో గొప్ప వెలుగు, తేజో మహిమతో నిండిన యేసయ్య వేల కొలది సూర్యకాంతి కంటే మిన్నగా వెలిగిపోతున్నాడు. ఒక ప్రక్క నా శరీరంలో నొప్పి ఇంకా అధికమైపోయింది. శరీరాన్ని నా ఆత్మ ప్రాణం విడిచిపోవుచున్నది. నా శరీరం నేల మీద ఉండడం చూచి వెర్రి కేకలు వేశాను. బాగా ఏడ్చాను. ప్రభువా, నాకు ఏమీ జరిగింది, నాకు ఏమైంది అన్నాను. నా శరీరాన్ని ముట్టుకోవాలని ప్రయత్నించాను. నా చేతిని శరీరంపై ఉంచాలని చూడగా చెయ్యి శరీరం లోపటికి వెళ్ళుచున్నది కానీ శరీరంపై ఆనడం లేదు. శరీరాన్ని తాకలేకపోయాను. ఈ విషయం ప్రార్థిస్తున్న వారితో చెప్పాలనుకున్నాను. వారికి నా మాటలు వినిపించడం లేదు. నాకు సహాయం చెయ్యి ప్రభువా అని అరిచాను. మ్యాక్సిమా, మేము ప్రార్థిస్తున్నాము. అదే సమయంలో నా భర్త వచ్చి అటు ఇటు చూశాడు, కానీ ఏమి జరుగుతుంది అని ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో ఏమి జరిగిందో కూడా నాకు తెలియదు. అయినా దేవుడు తన కృప నాకిచ్చాడు. ఆ సందర్భాన్ని బట్టి ఏమి చెప్పాలో, ఏమి చేస్తే బాగుంటుందో నాకు సరిగా తెలియదు. ఆమె కోమాలోకి వెళ్ళింది. ప్రభువు పని మీద ఉంది. ఆమెకి ఏవి అపాయము జరగదు అని నేను ఎరుగుదును. నేను చెప్పుచున్న ఈ మాటలు మధ్యలో పేర్లు చెప్తున్నానంటే కారణం ఏంటంటే, ఆ మ్యాక్సిమా అంటే ఆ మ్యాక్సిమా అనే ఆవిడ మాట్లాడిన మాటలు, ఏంజెలికా అంటే ఏంజెలికా చెప్తున్న మాటలు, అవి మీరు కొంచెం గుర్తించాలి. మ్యాక్సిమా అంటే తల్లి అండి, ఏంజెలికా అంటే కూతురు, అంటే సాక్షి అన్నమాట. ఎవరైతే సాక్ష్యం ఎవరి జీవితంలో అయితే జరిగిందో ఆవిడ పేరు ఏంజెలికా. ఆమె తల్లి పేరు మ్యాక్సిమా. దయచేసి మీరు కొంచెం గమనించండి. ఇప్పుడు ఏంజెలికా, ప్రేమతో కూడిన మధురమైన స్వరాన్ని విన్నాను. నా కుమారి, నీవు భయపడకుము. నేను యెహోవాను, నీ దేవుడను. నీకు వాగ్దానము చేసిన నరకాన్ని, పరలోకాన్ని చూపించుటకు వచ్చాను. లేచి రమ్ము, నీతో మాట్లాడుచున్నది నేనే, భయపడకుము అన్నారు. వెంటనే పైకి లేచాను, మోకరించాను. మరలా నా శరీరాన్ని చూసి తిరిగి నా శరీరములో ప్రవేశించాలనుకున్నాను, కానీ సాధ్యపడలేదు. యేసయ్య మాటలు వినగానే భయం నన్ను విడిచింది. ఏమాత్రం భయం నాలో మిగిలి ఉండలేదు. ఆత్మ శరీరంతో యేసయ్యతో నడుస్తుండగా దూతలు మా ముందుండి దారిని తెరుస్తున్నారు. దారి తెరుచుచుండగా గొప్ప వెలుగు ప్రకాశిస్తూ ఉంది.
అలా మేము నడుచుచుండగా గొప్ప ప్రశాంతత ఆవరించింది. అలాగే ముందుకు సాగుచుండగా ఒక అద్భుతమైన ఎత్తైన అందమైన కండలు తిరిగిన శరీర సౌష్ఠవము కలిగిన వ్యక్తిని చూశాను. వెలుగు ఆయనలో నుండి ప్రసరిస్తుంది. ఆయన ముఖము గొప్ప కాంతితో నిండినది. ఆయన తల వెంట్రుకలు బంగారపు రంగుతోనూ తెల్లటి అంగీ ధరించి ఎదపై బంగారముతో రాజుల రాజు ప్రభువుల ప్రభు అని వ్రాయబడి ఉన్నది. ఆయన పాదాలకు బంగారపు పాదరక్షలు ధరించినాడు. అవి మెరుస్తున్నాయి. ఆయన బహు సౌందర్యవంతుడుగా ఉన్నాడు. ఆయన తన చేతిని నా వైపు చూపినప్పుడు నా శరీరంలోకి చేయి వెళ్ళినట్లుగా లేదు. ఆయన చేతిని పట్టుకోగలిగాను, ముట్టుకోగలిగాను. నాకు ఏమీ జరగబోతుందో ఆయన చెయ్యిని పట్టుకోగలిగాను, ముట్టుకోగలిగాను. నాకు ఏమి జరగబోతుంది ప్రభువా అని అడిగాను. నేను నీకు నరకాన్ని చూపించబోతున్నాను. కావున నరకం ఉంది, అది నిజంగా ఉంది అని సర్వమానవాళికి నీవు చెప్పాలి. అటు తరువాత నా మహిమను నీకు కనపరుస్తాను. నా మహిమ సత్యమైనదని నా ప్రజలకు తెలియజేయాలి అన్నారు. మరోసారి నా కుమారి, నీవు భయపడకు అన్నారు. నరకానికి తీసుకుని వెళ్ళి నాకు చూపించవద్దు, పరలోకము మాత్రము చూపించండి అన్నాను. ఎందుకు అన్నానంటే నరకము బహు ఘోరమైనదని విన్నాను. నా కుమారి, నేను నీతో ఉంటాను, నిన్ను నరకంలో ఒంటరిగా ఉంచను. నేను నీకు చూపించే ఆ నరకం ఉందని, అది నిజంగానే ఉందని అనేకులకు చెప్పాలి. ఎందుకంటే నరకమును గూర్చిన భయం వారిలో లేదు. కేవలం నరకమంటే ఒక ఆట, ఒక జోక్, ఒక అబద్ధం అని అంటూ కొట్టి పారేస్తున్నారు. చాలామందికి దాని భయంకరత్వమును గూర్చి అవగాహన లేదు. అందుకే ఆ స్థలమును నీకు చూపించబోచున్నాను. కారణం ఏమంటే నా మహిమలోకి వచ్చే వారి కంటే నరకములోనికి వెళ్ళు వారి సంఖ్య అధికముగా ఉంది అని ఆయన చెప్పుచుండగానే కన్నీరు ఆయన చెక్కిళ్లపై నుండి ధారాపాతంగా వస్త్రములపైకి ప్రవహిస్తున్నాయి. అంటే దేవుడు కన్నీరు కారుస్తున్నాడండి. నేను చూసిన ప్రభువ, మీరెందుకు కన్నీరు కారుస్తున్నారు అని అడిగాను. నా కుమారి, అనేకులు నశించి నరకానికి వెళ్ళిపోవుచున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని అనేకులకు తెలియజెప్పాలి. చూసిన నీవు చనిపోయి ఈ స్థలానికి రాకూడదు అని ఏడుస్తున్నాను అన్నారు. నరకము గురించి ప్రస్తావన. ఆయన నాతో మాట్లాడుచుండగానే హఠాత్తుగా అక్కడున్న ప్రతిదీ కదలడం ప్రారంభించాయి. భూమి కూడా కంపించింది. అప్పుడు ఒక చీకటి బిలము తెరవబడుట నేను చూశాను. మేమంతా ఒక రాయి మీద నిలబడినాము. మా చుట్టూ దూతలు ఆవరించి ఉన్నారు. ప్రభువా, నరకాన్ని చూడడం నాకు ఇష్టం లేదు అన్నాను. నా కుమారి, నీవు భయపడవద్దు, నేను నీతో ఉంటాను అన్నారు. యేసయ్య కొన్ని నిమిషాలలోనే చిమ్మ చీకటితో నిండిన భయంకరమైన సొరంగములో ఉన్నాము. ఆ భయంకర చీకటిలో, ఆ సొరంగములో ఎంత ప్రయత్నించినా ఏమీయూ కనబడటం లేదు. అంత కటిక చీకటి. చాలా పెద్దగానున్న గుండ్రటి గొయ్యిలో ప్రయాణిస్తుండగా దానిలో నుండి కోట్ల కొద్దీ గొంతులలో నుండి వచ్చుచున్న అరుపులు, కేకలు, ఆక్రందనలు వినబడుతున్నాయి. ఆ సొరంగం గుండా ప్రయాణిస్తుండగా భయంకరమైన వేడిమి వచ్చి కాలుస్తుంది. నా చర్మం మండిపోతుంది. ప్రభువా, ఏంటి ఇదంతా? ఈ స్థలం భయంకరంగా ఉంది. ఇంకా రావడానికి నాకు ఇష్టం లేదు అన్నాను. నా కుమారి, ఇది కేవలం నరకానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇంతకంటే భయంకరమైనది ముందు ఉన్నది అన్నారు. యేసయ్య అక్కడ వాతావరణం ఎలా ఉందంటే నరకానికి ప్రవేశ ద్వారం లాంటిది, ఇంతకంటే భయంకరమైనది ముందు ఉన్నది అని అన్నారు. ఎవరు? యేసయ్య. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే అసహ్యంగా, రోతగా, శవాలు చచ్చిన దుర్వాసనలు వస్తున్నాయి.
నన్ను ఇక్కడ నుండి తీసుకుని పో తండ్రి, నేనుండలేను అని యేసయ్యను బ్రతిమిలాడాను. నా కుమారి, ఈ స్థలం గూర్చి నీవు తెలుసుకోవడం నాకు చాలా అవసరం అని జవాబిచ్చారు. ఎందుకు ప్రభువా, నేనెందుకు తెలుసుకోవాలి అని ఏడ్చాను. ఎందుకంటే సమస్త మానవాళి నశించుకుంటున్నట్లును నశించి నరకానికి రాకుండా నీవు వెళ్ళి ఈ సంగతులను గూర్చి చెప్పుటకును కొందరైనా నా రాజ్యానికి చేరుకొనుటకు అని ఈ మాటలు చెప్పుచుండగా ఆయన ఏడ్చెను. ఆయన మాటలు నన్ను బలపరిచాయి, ప్రోత్సహించాయి. మేము అలా నడుచుచుండగా మహా అగ్ని జ్వాలలతో మండుచుండిన అగాధ కోపము దగ్గరకు ఆ సొరంగ మార్గము గుండా వచ్చాము. నా కుమారి తెల్ల కాగితములు దస్తా మరియు పెన్సిల్ నీకిస్తున్నాను. చూపించిన ప్రతి విషయాన్ని, సంఘటనలను గమనించి వాటిలో వ్రాయాలి అన్నారు. బహు క్రూరంగా ఎగసిపడుచున్న జ్వాలలు, ఆత్మల ఆక్రందనలు, అరుపులు, కేకలు, వారు బాధింపబడటం, అన్ని విషయాలు ఇప్పటికే చాలా చూశాను. వాటిని గూర్చి వ్రాస్తాను ప్రభువా అన్నాను. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినదంతా రెండో భాగం అండి. ఇప్పుడు యూట్యూబ్ చేయటం కారణం ఏంటంటే 20 నిమిషాలు చేయటమే గొప్ప. ఎందువల్ల అంత కాన్సన్ట్రేట్గా చూడలేరు. ఎందువల్లంటే టైము చాలా వాల్యుబుల్గా మరి సబ్స్క్రైబర్స్ భావిస్తారు కాబట్టి కొంచెం 20 మినిట్స్ వీడియో చేయటం అయితే జరుగుతుంది. మీరు మూడో భాగం త్వరలో మళ్ళీ చేస్తాను.